హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెసిపీకి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ, కానీ మమ్మీ స్టైల్. మమ్మీ అంటే మా అత్తమ్మ, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో రెసిపీ వచ్చేసి, ఫస్ట్ అయితే నేను చికెన్ బాగా వాష్ చేసుకున్నాను. అందులో బిర్యానీ మసాలా, కారం, కొంచెం పసుపు, ఎందుకంటే పసుపు లేకుండా మనం ఏ రెసిపీ చేయం కాబట్టి, ఇంకా సాల్ట్, ఒక 4-5 నిమ్మకాయల జ్యూస్, పెరుగు. ఎందుకంటే పెరుగు మనకి అంతా పుల్లటిగా వస్తలేవు, సో నిమ్మకాయలు మనం కొన్ని ఎక్కువ వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. అయ్యో, నేను సాజీరా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టే మర్చిపోయాను. అత్తమ్మ ఉంటే ఈ పాటికి తిడుతుండే పక్కా. సో అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ ఉంచేద్దాం అలానే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. నేను ఈ బిర్యానీ నా హోమ్ స్టైల్ చేస్తున్నాను. అందుకు యాజ్ అ హౌస్ వైఫ్ నేను ఏది వేస్ట్ చేయకూడదు. ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి ఫస్ట్ ఇలా కడాయిలో స్లైస్డ్ ఆనియన్ వేసి బాగా రోస్ట్ చేయాలి వితౌట్ ఆయిల్. దాని తర్వాత ఆనియన్స్ కలర్ మారాక ఆయిల్ వేయాలి, కానీ డీప్ ఫ్రై అంత ఆయిల్ కాదు. అయినా కూడా ఆనియన్స్ డీప్ ఫ్రై అయినట్టే అవుతుంది. ఈ రెసిపీ నేను ఫ్యాన్సీగా చేయట్లేదండి. అందుకే మమ్మీ ఎలా నేర్పించిందో అలానే చేస్తున్నాను. సో నెక్స్ట్ రైస్ పెట్టేసుకుందాము. 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ వాష్ చేసి అందులో కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ వేసి 70% కుక్ చేసుకుందాము, నార్మల్ రైస్ కుక్ చేసినట్టే. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్. ఒక పెద్ద బగోని తీసుకొని ఆయిల్ వేసి అందులో బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి, ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత చికెన్ వేసేయాలి. చాలామంది జనాలు ఈ స్టేజ్లోనే రైస్ ఇందులో పెట్టి దమ్లోకి పెట్టేస్తారు, కానీ మమ్మీ అలా చేయదు. రైస్ 70% కుక్ అయినట్లయితే చికెన్ని కూడా 70% కుక్ చేస్తుందన్నమాట. ఇంకేంటి, చికెన్ ఒక సగం కంటే ఎక్కువ అంటే 70% కుక్ అయ్యాక పైన రైస్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పప్పు గుత్తితో చేసిన ప్రాసెస్ ఏంటంటే, ఇలా చేస్తే మొత్తం బిర్యానీ ఈవెన్లీ కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ రైస్ పైన కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒక 15-20 మినిట్స్ దమ్లో పెట్టేశాను. ఇంకా 15 మినిట్స్ అయ్యాక కూడా నేను మూత తీయడం లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసా. బిర్యానీ మంచిగా కలిపేసుకున్నాను. ఇంకేంటి, మన హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. రైతాతోనే బాగుంటుంది కదా, కాబట్టి కొంచెం రైతా కూడా చేశాను. రెసిపీ కానీ నా కుకింగ్ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. ఇలాంటి మరో ఎన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.